మళ్ళీ ఈ ఊరి పులి మేర తొక్కేరా మిమ్మల్ని కడకరా నమిలేస్తా లడ్డూలో మింగేస్తా తల్లి మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు మళ్ళీ ఈ ఊరు పులి మేర తక్కువ ఈ ఊరు వైపేరు అప్పమల్లదే నీ పేరు చెప్పుకొని బలిసాకైనా తింటాం అవును మమ్మల్ని వదిలిపెట్టు తల్లి అయితే ఈ వైపు తిరిగి చూడకుండా పరిగెత్తండి తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా పప్పు. తినరా మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రాయ్ ఆగా ఆగక నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి నార్మల్. అమ్మా అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతావా? పద. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్. నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గొడవలోంచి తెచ్చావరా? నువ్వురా. నెంబరు 27. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్ అసలు జరుగుతుంది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను.
లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే 1000 × 25,000 2,50,00,000. రేయ్ ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంక లెగడం. ఆర్ యు హ్యాపీ? వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలే వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట వినే అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాజేంద్రారు ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా? కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరు ఆపలేరు, ఎగసిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆనతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసపడి అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వినా. విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు, ఎందరో ఎందరో ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మనేది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగను నీ మక్కలు ఎరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిపదాల్లో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజితంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంటా? నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడే మన చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బో, నీ దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొట్టాడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. చూస్తూ ఉండడం ఏమిటి సార్?
ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబుని బాధాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కముకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు. ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ గా పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా బాత్రూంలో చుట్టుములు చేయింది. కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? గన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అనే సీతక్కకి లేనే సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాట? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదుగా? నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మా, అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా. ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి.
కట్లొప్పదేవయ్యా స్వామి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం